అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ కు వెళ్ళి మెడ్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంపీఏ కూటమి ఓడిపోవడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ డీలా పడ్డారట. అక్కడ బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారట. ఇంతకు జగన్ నిరాశ వెనుక కారణమేంటి? మహాయుతి కూటమి గెలవడం వల్ల ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నాయకులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ఈ విజయంతో మరింత బలంగా మారింది. ముఖ్యంగా బీజేపీ తరపున ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇది రాజకీయంగా మరింత బూస్ట్ ఇచ్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ తన రూటు మార్చారు. గతంలో మాదిరిగా కమ్యూనిస్టు యోధులు, దేశ చరిత్రను మార్చిన నాయకుల పేర్లను తన ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ వాడడం లేదు. కేవలం సనాతన ధర్మంపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారిన పవన్ కళ్యాణ్ ఆ అంశంలోనే తానే ఛాంపియన్ గా మారాలని డిసైడ్ అయ్యారట. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ కూడా సనాతన ధర్మం గురించే మాట్లాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ పవన్ వ్యాఖ్యలు చేశారు. తన ధర్మం జోలికొస్తే తాట తీస్తానని డైరెక్ట్ గానే విమర్శించారు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని తాము రక్షించుకోగలమని నటుడు రితేష్ దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలకు కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి మహారాష్ట్రలో ఉన్న తెలుగు హిందువులను ఏకం చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. దీంతో మహా విజయం ఆయనకు ఇప్పుడు రాజకీయంగా మరింత ప్లస్ గా మారింది. మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఈ విజయంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. దానికి తగ్గట్టుగానే లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ అవతరించింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీలా పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి బద్ద శత్రువులైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారు. దానికి తోడు బీజేపీ విజయం కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ భారీ మెజారిటీతో సీట్లను గెలుచుకుంది. దీంతో ఏపీలో కూడా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్డీఏ పార్టీ నేతల సంబరాలతో వైసీపీకి షాక్ తగిలినట్లు కొంతమంది చర్చిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే జగన్ హ్యాపీగా ఉండేవారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన బాధగా ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఓడిపోయుంటే ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఛాన్స్ దొరికి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిపోయామని జగన్ బాధపడుతున్నారట. స్వతహాగా కాంగ్రెస్ అంటే జగన్ కు అస్సలు పడదు. అయితే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ జగన్ కు మిత్రపక్షంలా కనిపిస్తోందట. అందుకే తన మిత్రుడు ఓడిపోయినందుకు, అక్కడ కూడా శత్రువే విజయం సాధించినందుకు జగన్ తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాత్రం మస్తు ఖుషీగా ఉన్నారట. ముఖ్యంగా కొంతకాలంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ ఓటమి మరో ఆయుధంలా దొరికిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో రేవంత్ రెడ్డిని గులాబీ సోషల్ మీడియా తెగ ట్రోలింగ్ చేస్తోంది. ఈ ఫలితాలతో ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ కూడా కాస్త రిలాక్స్ అయ్యారట. కాంగ్రెస్ గెలుస్తుందేమోనన్న ఆందోళనలో ఉన్న కేసీఆర్ కు మహారాష్ట్ర ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయట.
మొత్తానికి కాంగ్రెస్ ఓటమి మహారాష్ట్ర నాయకులకు ఎలా ఉందో కానీ తెలుగు రాష్ట్రాల నాయకులపై మాత్రం తీవ్రమైన ప్రభావమే చూపింది. తొలిసారి చంద్రబాబు, కేసీఆర్ ఒక రాష్ట్ర ఫలితంపై ఉత్సాహంగా ఉండగా కేసీఆర్ మిత్రుడైన వైఎస్ జగన్ను మాత్రం బాధపెట్టిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.